రొయ్యల పలవ ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకునే విధానం. దీనికి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ. ముందుగా బాస్మతి బియ్యం, మనము ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే గ్లాసున్నర నీళ్ళు పడతాయి. ముందు బియ్యాన్ని కడిగి నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఒక అరగంట నానబెట్టి వండుకుంటే చాలా బాగుంటుంది. టైం లేకపోతే ఇలా మామూలుగానైనా వండేసుకోవచ్చు. ఇలా నానబెట్టుకుని వండుకుంటే పొడి పొడిలాడితే బాగుంటుంది. పలవా దినుసులు, చెక్క, లవంగాలు, యాలక్కాయలు, పలవా మసాలాలన్నీ ప్లేట్లో పెట్టుకుని పక్కన పెట్టి ఉంచుకోవాలి. పచ్చి రొయ్యలు ముందు కడుక్కుని తర్వాత పసుపు, ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టి ఉంచుకున్నాం. ఇప్పుడు ఈ పలవలోకి అల్లం వెల్లిపాయ పేస్టు, పొడి మసాలా, కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ గిన్నెలో పెట్టుకుని ఉంచుకున్నాం. ఒక పెద్ద గిన్నెలో నూనె పోసుకొని పలవా దినుసులు వేసుకుని వేగినాక అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి. ఒక టమాటా, 2 పచ్చిమిరపకాయలు కూడా ముక్కలు కోసుకొని వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా దీంట్లో వేసుకొని తిప్పుకోవాలి. దీంట్లోనే ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి తిప్పుకొని టమాటా ముక్కలు అన్నీ మగ్గనివ్వాలి. దీంట్లో మగ్గిపోయినాక పొడి మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి తిప్పుకోవాలి. వేరే గిన్నెలో నూనె పోసుకొని పచ్చి రొయ్యలు వేయించుకోవాలి నూనెలో. దీంట్లో కారం, తర్వాత మనం పొడి మసాలా కూడా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని వేయించుకుని పక్కన పెట్టి ఉంచుకోవాలి. పచ్చి రొయ్యల్ని ఈ పళంగా దీంట్లో వేసుకోవచ్చు, తర్వాత వేస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు టమాటా ముక్కలన్నీ మగ్గిపోయినాక నానబెట్టుకుని ఉంచుకున్న బియ్యం దీంట్లో వేసి ఒక 5 నిమిషాలు గరిటెతో ఇట్లా తిప్పుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర నీళ్లు కొలతగా పోసుకోవాలి. మనం ముందుగానే దీంట్లో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని చాలకపోతే ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. పచ్చి రొయ్యలు వేగిపోయినాక పొడి మసాలా వేసి పక్కన పెట్టుకోవాలి దించుకుని. ఇప్పుడు పలవా కూడా చక్కగా రెడీ అయిపోయి పొడి పొడిలాడుతూ ఉడికిపోయి ఉంది. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చి రొయ్యలు దీంట్లో వేసుకుని కలుపుకొని ఒక 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుంది. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు. పచ్చి రొయ్యలు మొత్తం ఇలా కలుపుకొని 5 నిమిషాలు మూత పెట్టి మగ్గబెట్టుకోవాలి.